డెమోక్రసీ ఫోర్త్ పిల్లర్ అనేటువంటి దాన్ని రాను రాను ప్రభుత్వాలు ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఈ రెండు అంశాలపైనే మాట్లాడతాను. అన్న నాకు 2016లో పరిచయం మిత్రుడు జేడి సుమన్తో. నేను 2009కి ముందు స్టేజ్ల మీద ఉన్నా. 2020 తర్వాత మొదటిసారి మళ్ళీ స్టేజ్ పైకి వచ్చా. ఎప్పుడో దాన్ని చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో. సమాజం మార్పు కోసం దిశగా మార్పులో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత వ్యక్తిగత విషయాలను కూడా పక్కన పెట్టి డెమోక్రసీ, పార్లమెంటరీ, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ అండ్ మీడియా ఈ మూడు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు వీళ్ళు తీసుకెళ్తున్నారు. దీంట్లో తప్పేముంది? ఫస్ట్ పాయింట్, ఇక్కడ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చిన దాంట్లో ఏదైతే మున్సిపల్ వాళ్ళు ఉన్నారో పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ఈ పర్మిషన్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత వ్యక్తిగతంగా కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఫస్ట్ A1 కలెక్టర్, A2 కేకే మహేందర్ రెడ్డి. ఎందుకనంటే సిన్స్ ఇది 4-5 years బ్యాక్ నాకు తెలియదు, పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇచ్చారు అనేది, అయితే ఎందుకు కూల్చాలన్నది ఈ రెండు అంశాలు దీంట్లో ముఖ్యంగా. అఫెన్స్ ఇస్ వన్ టైప్, నేరం ఏ రకమైనటువంటిది, చేయకూడని చేసిన నేరమే, చేయాల్సింది చేయకపోయిన నేరమే. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు కూడా నేరస్తులే, వాళ్ళు కూల్చాల్సిన వాళ్ళు కూడా నేరస్తులే. అంటే చట్టం ఎటువైపోతున్నారంటే వ్యవస్థలో ఎవరికి అనుగుణంగా వాడు, పరిస్థితులు మారినంత కాలం వీళ్ళు ఎప్పుడు ఇట్లా భయపడుతూనే ఉంటారు. అన్న చాలా మంది నేను మీడియాలో చూస్తూ ఉంటా, గల్పు వాళ్ళకి ఏం అవసరం ఉందండి, తన పని తను చేసుకుంటూ మదమ్మ టీచరు తనకున్న దాంట్లో హ్యాపీగా బతకొచ్చు. ఎక్కడెక్కడికో పోయి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నేను ఉంటా అని అంటాడు. నేను ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉంటున్నా, నేను ఇక్కడికి వచ్చిన అంటే ఈ రాష్ట్రంలో నేను డిసైడ్ అయిన మొన్ని కొంతమంది ఉద్యమకారుల పైన కేసులు పెడతా ఉన్నారు కదా, పరిపూర్ణంగా ఆ కేసులు పెట్టిన కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇరికియచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ ఈ నలుగురు A1, A2, A3, A4 వీళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టు మెట్లతో మన ఖచ్చితంగా వీళ్ళపైన ఎక్కియచ్చు. ఎందుకనంటే పోలీసు వాళ్ళ రాజ్యంలో ఉంది, వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటారు. కాబట్టి మనకి 200 CRPCలో ఒక చట్టం ఉంటుంది, పోలీసు వాళ్ళు చేయకపోయినా మనం కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు అన్న పర్మిషన్ ఇస్తే అది ఎంత పిసిపారుగానైనా ఎవరున్నా కూడా, నేనంటే కొంతమందికే తెలుసు ఇప్పుడే, అంటే ఇంతకుముందు కూడా తెలుస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో హైదరాబాద్లో చేసేటువంటి కార్యక్రమాలు. అన్నకు మద్దతుగా వాళ్ళు ఎవరున్నా నాకు సంపాదిస్తే నేను ఫ్రీగా టేకప్ చేయడానికి రెడీ ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కులాలకు మతాలకు అతీతంగా తన స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరున్నా నాకు కాంటాక్ట్ కావచ్చు, నేను చేయడానికి రెడీ ఉన్నా. ఒక టీం ఫామ్ చేస్తా ఉన్నా. ఆ టీంలో బాగానే మొదటిసారి నా ఆత్మీయ మిత్రుడు రేంజర్ రాజేష్, జేడి సుమన్, వీళ్ళంతా మా 19-20 సంవత్సరాల ఫ్రెండ్షిప్. అన్న వాళ్ళతోనే నాకు పరిచయం. అన్న చూసిన తర్వాత బాగా అనిపించింది. ఏంటి రావు సాబ్ అని మాట్లాడినా, చలో అని చెప్పేసి అన్న మీరు మొత్తం మాట్లాడేటప్పుడు అదే యూనివర్సిటీలో ఉన్నాం, ఆ కార్యాచరణకు నేను ఖచ్చితంగా చెప్పి నేను వస్తానని చెప్పేసి రావడం జరిగింది. అన్న మీకు మద్దతు ఉంటాం, అందరికి కూడా మద్దతు ఉంటాం. ఏది జరిగినా కూడా లీగల్గా మేము మాతో కొంచెం, ఎందుకంటే భయపడద్దు, లీగల్లీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఒక క్లాస్తోనే కథం అవుతుంది. కేసు అనగానే పోలీస్ స్టేషన్ అనగానే భయపడద్దు, దానికి మా వంతు ఎప్పుడు కూడా రెడీగా ఉంటామని తెలియజేస్తూ అన్నకు మద్దతుగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.